ఆధారపడింది కనుక నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. సెంట్రల్ వార్డ్ కమిషన్ రికమెండ్ చేశారు, మీరు వరల్డ్ బ్యాంక్ లో మీరు ఏమైనా లోన్ వెళ్ళినట్లయితే మా రైవాళ్ళని ఈ 336 కోట్లు ఆ రోజు చేసి అధ్యక్ష, ఇప్పుడు 25 ఆశ్చర్యపోకలేదు. దయవుంచి నేను తమ ద్వారా గౌరవ మంత్రి గారు కోరుతున్నాను, ఈ రైవాళ్ళకి మాకు వరల్డ్ బ్యాంక్ ద్వారా ఈ 336 కోట్లు మీరు ఇవ్వగలిగితే మరొక 10,000 ఎకరాలు ఎడిషనల్ ఆయకట్టు డెవలప్ చేసే అవకాశం ఉంది. మా నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నారు మా కొంత రామకృష్ణ గారు, ఆ రైవాళ్ళు అంకితం చేయాలని వారు కూడా ఉద్యమం చేసి అది అరెస్ట్ అయినారు. ఎంతమంది ఉద్యమాలు చేశారు. ఇలాంటి ఉద్యమ ఫలితంగా వచ్చినటువంటి ఈ రైవాళ్ళని ఆదుకోమని ఈ వరల్డ్ బ్యాంక్ లో ఈ 336 కోట్లు తక్షణమే పూర్తి చేయాలని, దాన్ని పూర్తి చేసి మాకు రైతులు ఆదుకోవాలని, 2 పోలవరం గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశం ఉంది, మాకు అత్యవసరంగా ఉంది. దాంట్లో గోదావరి సుజల సంస్థ ద్వారా మీరే ఆ రోజు చంద్రబాబు ఒప్పించి కేబినెట్ లో మీరు ఆమోదం తెచ్చారు. ఈ గోదావరి సుజల సంస్థ కావాలంటే మా అదృష్టం ఏంటి అధ్యక్ష, కుడికాల ద్వారా నదులను అనుసంధానం చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. రేపు ఎడమకాలో కూడా మీరు హద్దులు క్లియర్ చేస్తే మాకు గ్రావిటీ ద్వారా ఏలేరు కాలువ మీరు పంప్ చేసినట్లయితే ఏలేరు కాలువ 28 టీఎంసీ కెపాసిటీ అధ్యక్ష, ఎప్పుడు కూడా 12-14 టీఎంసీలు ఎప్పుడు దాటలేదు. మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో 28 టీఎంసీలు ఏలేరుని నింపిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. దాని ద్వారానే మన ఎంత కరువు వచ్చినా, ఎంత డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వచ్చినా విశాఖపట్నానికి త్రాగునీరు ఇవ్వగలిగారంటే ఆ రోజు ఏదైతే మన పురుషోత్పట్నం స్కీమ్ ఉందో తద్వారా మేము వారు తెచ్చుకున్న అధ్యక్ష. తమకు తెలుసు ఆ పురుషోత్పట్నం గత 5 సంవత్సరాలుగా గ్రీన్ ట్రిబ్యునల్ చిన్న అడ్డు వస్తే దాన్ని కూడా క్లియర్ చేయాలని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను, తక్షణమే మీరు గ్రీన్ ట్రిబ్యునల్ లో పురుషోత్పట్నాన్ని క్లియర్ చేసినట్లయితే రేపు ఏరియాలో 28 టీఎంసీ వాటర్ వచ్చినట్లయితే మాకు విశాఖపట్నానికి పరిశ్రమలకు కానీ రేపు చంద్రబాబు దయ వల్ల 2 లక్షల కోట్లు పరిశ్రమలు మా జిల్లాకు వస్తూ ఉన్నాయి. దానికి వాటర్ కావాలి. ఇవాళ కరువు ప్రాంతం విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి కరువు ప్రాంతం, విజయనగరం కరువు ప్రాంతాలకి సాగునీరు చదువుతారు. అంచేత గోదావరి సుజల సంస్థను కూడా మీరు టేకప్ చేసి పోలవరం ఎడమకాలం కూడా మీరు ప్రయారిటీ ఇచ్చి తక్షణమే మాకు గోదావరి ఓటరు మా చిన్నప్పుడు విన్న మాట చంద్రబాబు గారి వచ్చే నోటిలో వచ్చే బాట అంచేత దయవుంచి ఎడమకాలం కూడా పూర్తి చేయమని, మా రైవాళ్ళకి 336 కోట్లు వరల్డ్ బ్యాంక్ రిఫర్ చేయమని తమ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు తెలియపరుస్తూ నేను సెలవుకున్న అధ్యక్ష. సభ్యులందరికీ రిక్వెస్ట్ అండి, మనం 245కి కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ మినిస్టర్ గారు రిప్లై ఉంటుంది, సీఎం గారు రిప్లై ఉంటుంది. కాబట్టి దయించి సూక్ష్మంగా మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, రాజశేఖర రెడ్డి గారు శ్రీశైలం పేర్లు పిలుస్తున్నాం సార్, ఇలా చేయొచ్చు కదా. పుల్లారావు గారు. అధ్యక్ష, ఈ యొక్క జలవనరుల శాఖ మీద అధ్యక్ష జలయజ్ఞం పేరుతో ఇది లాస్ట్ పేరు ఉంది. గత ప్రభుత్వం అధ్యక్ష ధనయజ్ఞం చేశారు. గత 5 ఏళ్లుగా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా, 1 ఎకరాకు కూడా అదనపు నీరు ఇవ్వకుండా రాష్ట్ర రైతాంగాన్ని, అదేవిధంగా మంచినీటి సౌకర్యం ఉన్నటువంటి గ్రామాలకు మంచినీరు అందకుండా గత ప్రభుత్వం అన్ని రకాలుగా రాష్ట్రానికి అన్యాయం చేయటం జరిగింది అధ్యక్ష. జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని చెప్పి పోలవరం, వెలుగొండ సహా అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని చెప్పినటువంటి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాగునీరు, త్రాగునీరు, పరిశ్రమలకి ఓల్డ్ 13 జిల్లాలకు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు ఫలాలు అందరికి అందుతాయనేటువంటి ఉద్దేశంతో మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సోమవారంగా భావించి ప్రతి వారం దాని మీద దృష్టి కేంద్రీకరించి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి, అన్ని జిల్లాలకు అన్ని రకాలుగా ప్రయోజనం చేకూర్చేటువంటి ప్రాజెక్టు మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది అధ్యక్ష. గడిచిన 5 ఏళ్లలో
జలవనరుల ప్రాజెక్టులని కమిషన్ల కోసం కేవలం రివర్స్ టెండరింగ్తో నిర్వీర్యం చేయటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అధ్యక్ష, చెరువుల అనుసంధానం అటకెక్కించారు. జలకళపై కరువు బయటపడుతున్నా కానీ జగన్ ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. అదే చంద్రబాబు నాయుడు గారు హయాంలో జలవనరులే జాతికి జీవనాధారంలా భావించి ప్రాజెక్టుల పనులు పరుగులు తీస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మాత్రం జలవనరుల ప్రాజెక్టుల్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం జరిగింది అధ్యక్ష. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో 5 ఏళ్లలో 68,293 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 62 ప్రాజెక్టులు చేపట్టి 23 ప్రాజెక్టులని పూర్తి చేస్తే అధ్యక్ష 32 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ కానీ 7 లక్షల ఎకరాలు నూతన ఆయకట్టుకు కూడా సాగునీరు అందించడం జరిగింది అధ్యక్ష. అటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ కూడా అటువంటి ఆలోచన చేసిన పాపాన కూడా పోలేదు అధ్యక్ష. అదేవిధంగా చూసుకుంటే అధ్యక్ష 4,735 చెరువులు అనుసంధానం చేయటం జరిగింది. 93,308 చెక్ డ్యాములు, 27,866 ఓట చెరువులు కానీ, అదేవిధంగా 8.4 లక్షల పంట కుంటలు, 3 మీటర్ల నుంచి 8 మీటర్ల మీద భూగర్భ జలాలు ఉండేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆ విధంగా చూసుకుంటే అధ్యక్ష, ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కూడా వస్తుంది అధ్యక్ష. ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులో నాగార్జున సాగర్ వాటర్ గ్రిడ్ పథకం ద్వారా గనక మంచినీటిది ఎప్పుడైతే అనావృష్టి ఉంటుందో సమయంలో డెడ్ స్టోరేజీ వాటర్ను కూడా ఉపయోగించి మంచినీటి సమస్యను పరిష్కారం చేసేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలో ఉన్నటువంటి టైలాండ్స్ చిలకలూరుపేట కానీ, వినుకొండ కానీ, ఒంగోలు ప్రాంతం కానీ, నాగార్జున సాగర్ చివర ఉన్నటువంటి పట్టణాల్లో ఏదైతే మంచినీటి కోసం అతివృష్టి వచ్చినప్పుడు, సాగర్లో పూర్తి జలాలు లేనప్పుడు డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని తీసుకొని మంచినీటి సమస్యను పరిష్కరించడానికి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అధ్యక్ష. దీన్ని వాటర్ గ్రిడ్ ద్వారా గనక మనం తీసుకోగలిగినట్లయితే ఈ మంచినీటి సమస్యని మనం పరిష్కారం చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా గతంలో అధ్యక్ష గుంటూరు ఛానల్ పొడిగింపు టెండర్ పిలిచి ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే టెండర్ పిలవటం కూడా జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ఎక్కడ ముందుకు తీసుకువెళ్ళలేదు అధ్యక్ష. అదేవిధంగా నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ద్వారా చివరి భూములకు నీళ్లు అందేటువంటి దానికి కనీసం మరమ్మతులు కూడా చేపట్టలేదు అధ్యక్ష. డ్రైన్లు కానీ, రైట్ కెనాల్లో ఉన్నటువంటి కాలువల ద్వారా కానీ ఎక్కడ కూడా చిన్నపాటి మరమ్మతులు కూడా చేయకపోవటం వలన, చిన్న చిన్న రిపేర్లు కూడా చేయకపోవటం వలన ఎక్కడ కూడా చివరి భూములకు నీళ్లు అందేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. డ్రైన్లన్నీ కూడా పూడిపోతూ ఉన్నాయి. ఎందుకంటే పుల్ల కంపతోటి కావచ్చు, ఎక్కడ కూడా క్లీనింగ్ అనేటువంటిది లేదు అధ్యక్ష. దానివలన పూర్తిగా అవి ఆక్యుపేషన్ కూడా గురి కాబడుతూ ఉన్నాయి. కాబట్టి రైట్ కెనాల్ మరమ్మతులు చేపట్టాలి అధ్యక్ష. అదేవిధంగా చివరి భూములకి ఏదైతే ఈ యొక్క డ్రైనేజెస్ వాగుల ద్వారా ఓగేరు కానీ, కుప్పగంజి వాగు కానీ, నక్క వాగు కానీ వీటి మీద ఆధారపడినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ అధ్యక్ష, నేను ఇటీవల కూడా 0 అవర్లో కూడా ప్రశ్నించడం జరిగింది. గుంటూరు జిల్లాలో లిఫ్ట్ ఇరిగేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వం 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్స్ కు ₹1 కూడా కేటాయించలేదు. చివరి భూములన్నీ ఈ రోజు లిఫ్ట్ ఇరిగేషన్స్ పూర్తిగా నిరర్థకమైనటువంటిగా ఉన్నాయి అధ్యక్ష. లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా నిధులు కేటాయించి ఏదైతే ఉన్నాయో ఇటీవల కాలంలో అధ్యక్ష ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కూడా దొంగిలించబడినాయి అధ్యక్ష. కనీసం వాటి రిపేర్లకు కూడా నోచుకోలేదు అధ్యక్ష గత 5 ఏళ్ల కాలంలో. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లకు కూడా, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలోకి వచ్చినారు కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్లకు కూడా నిధులు కేటాయించి పల్నాడు జిల్లాలో 157 లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి. అన్ని కూడా పూర్తిగా నిరర్ధకంగా ఉన్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా నిధులు కేటాయించాలని గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వారి దృష్టికి తీసుకొస్తూ రైట్ కెనాల్ రిపేర్లు కూడా చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. సౌమ్య గారు నందిగామ.
ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలోని ప్రతి రైతన్న ఎకరాకి నీరందించాలనే గొప్ప సంకల్పంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో నదుల అనుసంధానికి అదేవిధంగా భారీ నీటిపారుదల ప్రాజెక్ట్స్కి పెద్ద పీట వేయటం జరిగింది అధ్యక్ష. వాటి కోసం వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఒక తుగ్లక్ పరిపాలన వల్ల ప్రాజెక్ట్స్ పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి అధ్యక్ష. ఆ క్రమంలో పోలవరాన్ని కూడా ఏ విధంగా నాశనం చేశారో మనం కళ్ళారా చూసాం అధ్యక్ష. అదేవిధంగా స్కీమ్స్ కూడా సరిగ్గా నిర్వహించలేకపోయారు అధ్యక్ష. ఆ క్రమంలో మా నందిగాం ప్రాంతానికి చెందిన కంచెల వేదాద్రి స్కీమ్ కూడా పూర్తిగా నిర్లక్ష్యం కాబడింది అధ్యక్ష. ఈ స్కీమ్ కింద దాదాపు 20,000 ఎకరాలు ఆయకట్టు ఉంది అధ్యక్ష. 2 నియోజకవర్గాల పరిధిలో ఈ స్కీమ్ ఉంది అధ్యక్ష. పూర్తిగా ఇది మూలన పడిపోయింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి నాయకత్వంలో అప్పట్లో జల వనరుల శాఖ మార్చిలో దేవినేని ఉమా గారి సహకారంతో ఆ స్కీమ్ మరమ్మతులకి నిధులు మంజూరు కాబడ్డాయి అధ్యక్ష. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చాలా చక్కగా ప్రాజెక్టు నిర్వహించారు అధ్యక్ష. కానీ గత 5 ఏళ్ల ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలా రైతాంగం చాలా కష్టాల్లో ఉన్నారు అధ్యక్ష, ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మేము మీ ద్వారా సంబంధించిన మినిస్టర్ గారికి అభ్యర్థిస్తున్నాం అధ్యక్ష, నిధులు వెంటనే మంజూరు చేయమని ఆ రైతాంగాన్ని ఆదుకోమని మిమ్మల్ని మీ ద్వారా వాళ్ళని అభ్యర్థిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా మూలిగే నక్క మీద తాటికే పడ్డట్లు మొన్న బుడమేరు వరద వల్ల విజయవాడ ఏ విధంగా నష్టపోయిందో నందిగామ జగ్గపేట ప్రాంతాలు కూడా మునేరు వరద వల్ల నష్టపోయాయి అధ్యక్ష. దానివల్ల చిన్న చిన్న ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ కూడా చాలా నష్టపోయాయి, దారుణ స్థితిలో ఉన్నాయి అధ్యక్ష. సన్నకారు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ స్కీమ్స్ రిపేర్స్ కూడా తగిన నిధులను మంజూరు చేయవలసిందిగా సంబంధించిన మినిస్టర్ గారిని మీ ద్వారా అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో జలవనరుల ప్రాజెక్టులన్నీ కూడా గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల గండికొట్టబడ్డాయి. అమరావతికి మంగళం పాడారు, విశాఖను దోపిడీ కేంద్రంగా మార్చారు, పోలవరాన్ని పక్కన పెట్టారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులు కూడా 3,500 కోట్లు పక్కదారి పట్టించి పోలవరాన్ని కూడా పక్కదారి పట్టించారు. ఇవాళ ఏదైతే జాతీయ ప్రాజెక్టుగా చేపట్టబడిన పోలవరం ప్రాజెక్టు వల్ల బహుళార్థ ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, నిరంతరం దాదాపుగా సంవత్సరంలో 8 నెలల పాటు 900 మెగావాట్ల విద్యుత్ శక్తి వచ్చే అవకాశం ఉంది. 2వ పంటకి 3వ పంటకు కూడా నీరు వదిలినా కూడా పవర్ జనరేట్ చేసి నిరంతరం విద్యుత్తును సరఫరా చేసే అవకాశం కూడా ఈ ప్రాజెక్టు వల్ల ఉంది. గతంలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయం వల్ల 1000 కోట్లతో కట్టిన పట్టిసీమ ప్రాజెక్టు వల్ల 20,000 కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి రైతులకు వచ్చింది అధ్యక్ష. కరువు కాటకాలతో విలసిల్లే పరిస్థితి వచ్చి వర్షాభావం వల్ల కృష్ణా డెల్టాలో కనీసం తాగటానికి కూడా లేని పరిస్థితిలో పట్టిసీమ ప్రాజెక్టు ఎంత ఉపయోగపడిందో మనం చూసాం. దాన్ని ఆ రోజున వక్ర భాషని చెప్పారు ఆనాటి నాయకులంతా కూడా. ఒక దూరదృష్టి గల నాయకుడు తీసుకున్న చొరవ వల్ల 20,000 కోట్ల రూపాయల పంట వచ్చింది. ఇవాళ ప్రాజెక్టు పూర్తవడం ఎప్పటికవుతుందో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు వరకు కూడా ఈ సంవత్సరం కూడా పట్టిసీమ నుంచి ఇంకా నీళ్లు వస్తున్నాయి సార్. ఈ సంవత్సరం నిన్న మొన్న కూడా కృష్ణా డెల్టాకి అక్కడి నుంచి నీరు వస్తా ఉన్నాయంటే ఎంత ముందు చూపుగా ఆలోచించారో ఒకసారి గుర్తు చేయదలిశాను. ఏదైతే రాష్ట్రంలో 1,99,99,00,000 ఎకరాల భూమి వ్యవసాయ చేయడానికి అనుకూలంగా ఉంటే కేవలం 1,06,00,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అవుతుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని జలాన్ని ఉపయోగించుకొని సస్యశ్యామలం చేయాలంటే మరో 43,60,000 ఎకరాలకి సాగించే అవకాశం ఉంది. ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల డయాఫ్రమాలు దెబ్బతింది అధ్యక్ష. అంతకుముందు అనేక సార్లు చంద్రబాబు గారితో పాటు మనందరం కూడా వెళ్ళాం, ప్రాజెక్టు చూసాం. ఎంత వేగంగా ప్రాజెక్టు నిర్మాణం వెళ్ళిందో మనం చూసాం. తెలుగుదేశం 14లో అధికారంలోకి వచ్చేటప్పటికి కేవలం 7.5% ప్రాజెక్టు మాత్రమే, కేవలం ఇంకా మెయిన్ డ్యామ్ అసలు మొదలు కాలేదు అధ్యక్ష. భూములు కూడా సేకరించవలేదు. ఆ రోజున చంద్రబాబు గారు చొరవ తీసుకొని రైతులను పిలిపించి మాట్లాడి ప్రాజెక్టు మొదలుపెట్టేదానికి అవకాశం కల్పించిన పరిశ్రమంగా 72% దాకా మనం పనులు పూర్తి చేసాం.
కాలువలు తవ్వారు, సివిల్ కన్స్ట్రక్షన్ మర్చిపోయారు. దాని ఫలితంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఆగిపోయింది. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఇవాళ కూడా మీ పరిస్థితి మీకు తెలుసు. లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎలా ఉందో, రైట్ బ్యాంక్ కెనాల్ పట్టేసేయడం వల్ల రైట్ బ్యాంక్ కెనాల్ మనం కంప్లీట్ చేసుకొని నీరు తెచ్చుకోగలిగాం. ఇవాళ డయాఫ్రామాలు పోవడానికి కారణాలు ఎవరు? అధికారంలోకి రావడంతో ప్రాజెక్టుని పక్కదారి పట్టించారు, మెయిన్ కాంట్రాక్టర్ని తప్పించారు. మెయిన్ కాంట్రాక్టర్ని తప్పించిన పర్యవసానంగా రివర్స్ టెండరింగ్ పేరుతో ఎవరికి అప్పచెప్తే పనులు కాలే. 2 సీజన్ల అధ్యక్ష మేము వెళ్ళాం, వరదలు వచ్చాయి, మేము బోట్ల మీద వెళ్ళాం, లోకేష్ గారు కూడా వచ్చారు, మేమందరం వెళ్ళాం, చూసాం పరిస్థితి. కేవలం గ్యాప్లు భర్తీ చేయనందువల్ల, ఎగువ కాపుల డ్యాం గ్యాప్ భర్తీ చేయనందువల్ల నీటి ప్రవాహం 2 సార్లు వరదలు వచ్చి 2 సంవత్సరాల్లో ఆ మొత్తం డయాఫ్రామ్ దెబ్బతింటానికి ప్రధాన కారకులు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని ఇవాళ జైల్లో పెట్టాలి సార్. ఈ ఒక్క ప్రాజెక్టు మీద జైల్లో పెట్టాలి. తను తప్పు చేసి తప్పుని తెలుగుదేశం మీద నెట్టడానికి చేసిన ప్రయత్నం. ఇవాళ దాని పర్యవసానంగా ప్రాజెక్టు కాస్ట్ డయాఫ్రామ్లో 450 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ ఇవాళ 700 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మనం వచ్చాం. ఎగువ కాపుడాన్ని పూర్తి చేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మెయిన్ డ్యామ్ అంతా కూడా చంద్రబాబు గారి హయాంలో నిర్మాణం అయింది. తలుపుల తయారీ కూడా ఆ రోజునే అయిపోయింది. కేవలం కొద్ది 4% మాత్రమే ఆ ప్రభుత్వం నిర్వాహకంలో జరిగింది. ఒకటే అడుగుతున్నాం అధ్యక్ష, ఇవాళ రాష్ట్రంలో జలాన్ని ఉపయోగించుకోవాలి. 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకి రాబోతున్నాయి, 25 టీఎంసీలు విశాఖపట్నానికి రాబోతున్నాయి, 360 టీఎంసీలు స్టోరేజ్ కెపాసిటీ తోటి 2-3 సార్లుగా రిలీజ్ చేసేదానికి వీలవబోతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకొస్తున్నాం. రైట్ బ్యాంక్ కెనాల్ మళ్ళా రైట్ బ్యాంక్ కెనాల్ని పెంచాల్సిన అవసరం ఉండేది. ఇంకా ఇప్పుడుకున్న 9,000 క్యూసెక్స్ కంటే కూడా పెంచాల్సిన అవసరం ఉంటుందనేది పెద్దలు చెప్తున్న సూచన. అలాగే బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇవాళ చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు సార్. ఇవాళ రాష్ట్రంలో సహజంగా నీటిపారుదల వచ్చే రంగానికి కంటే కూడా ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి సార్. ఎత్తిపోతల పథకాలకి నిధులు కేటాయించాల్సిన అవసరం ఉంది. 40% కూడా సాగులోకి రావట్లేదు సార్. నిర్వహణ సరిగా లేక, లైనింగ్ లేక, చివరి కాలంలో దాకా పూర్తి చేయనందువల్ల ఈ ప్రాజెక్టులు ఉంది. నేను చివరిగా ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు కనుక ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నాను. ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే చివరి కాలువల దాకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సివిల్ కన్స్ట్రక్షన్స్ కానీ, లైనింగ్ కానీ, వాటర్ వేస్ట్ కాకుండా చూడాలంటే ప్రతి ప్రాజెక్టు చివరి దాకా వెళ్ళాల్సిన అవసరం ఉంది. అవైపు దృష్టి సారించాల్సిన కోరుకుంటూ ఇవాళ ఈ పోలవరానికి పట్టిన గ్రహం జగన్మోహన్ రెడ్డి. దాన్ని వదిలించి వాళ్ళు ముందుకెళ్తున్నారు. కేంద్రం సహకారం చేస్తూ 12,000 కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒకటి, ప్రాజెక్ట్ కాస్ట్ ఎందుకు పెరిగింది అనేది అందరూ సందేహం ఉంటుంది సార్. 13 యాక్ట్ ప్రకారం ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయింది సార్. రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాలు పెరిగిపోయినాయి. అది గమనించుకోకుండా 30,000 కోట్లు ఏం చేశారు, ఏకేం చేశారా, చంద్రబాబు గారి ఖాతాలోకి వెళ్ళినా, అయ్యన్న పాత్ర గారి ఖాతాలోకి వెళ్ళి ప్రచారం చేసిన దుర్మార్గులకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్లే 55,000 కోట్లు పైనే అవుతుందని ఎందుకు చెప్పారు? 33,000 కోట్లు దోపిడీ గురి చేశారు, పెంచారని చెప్పిన పెద్ద మనుషులు ఇవాళ 55,000 కోట్లు వాళ్ళే మళ్ళీ డిపిఆర్లు పంపించారంటే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది మంచి బహుళార్థ ప్రాజెక్టు, రాష్ట్రానికి పట్టిన గ్రహణం వదిలింది. ఇవాళ మన పరిస్థితి ఆర్థికంగా నిలదొక్కోవాలి. వ్యవసాయ ఆధారమైన ఈ రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు సత్వరంగా పూర్తి చేయాలని కోరుకుంటూ ఎత్తిపోతల విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ పెట్టాల్సిన జలం జీవకోటికి జీవనాధారం అందరికీ తెలిసినది. పోలవరానికి పొగ పెట్టినాడు, అమరావతికి అగ్గి పెట్టినాడు. మా కడప జిల్లాకు సంబంధించి గండికోట ప్రాజెక్టులో ఏమాత్రము డబ్బు ఇవ్వకుండా ఆయనకు ఒక అలవాటు, మీ బిడ్డను క్షమించండి అని 27 టీఎంసీ నీళ్లు స్టాక్ పెట్టి ఇంతవరకు డబ్బు ఇవ్వకుండా సతాయించినాడు. అంటే ఆయనకు ఏమాత్రము ఏ సబ్జెక్టు పైన అవగాహన లేదు. ఆయనకు కావాల్సింది ఒకటి ఉంది సార్, తనివి తీరని వ్యక్తి. అంటే సచ్చిన శవానికి కూడా డబ్బు కావాలా, పదవి కావాలా. ఈ యొక్క ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రాజెక్టులన్నీ సర్వనాశనానికి కారణం. ఇది ఎక్కువ టైం అనుకుని 1 నిమిషం అడిగినా 1 నిమిషం అయింది. నమస్కారం. థ్యాంక్ యూ సార్. సత్యప్రభ గారు. ధన్యవాదాలు. ప్రతిపాడు నియోజకవర్గం అధిక శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తారు అధ్యక్ష. మన నియోజకవర్గంలో 4 ప్రధాన జలాశయాలు ఉన్నాయి అధ్యక్ష. ఏలేరు, సుబ్బారెడ్డి సాగర్, చంద్రబాబు సాగర్, పంపా రిజర్వాయర్ అధ్యక్ష.
4 జలాశయాలు ఉన్న నియోజకవర్గ రైతాంగానికి పూర్తిగా ఉపయోగపడటం లేదు అధ్యక్ష. 24 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం గల ఈ ఏలేరు జలాశయం వైజాగ్ పారిశ్రామిక అవసరాలు నీటిని అందించడానికి త్రాగునీరుకి నిర్మించడం జరిగింది అధ్యక్ష. అయితే మా నియోజకవర్గంలోని రైతాంగానికి ఇది పూర్తిగా ఉపయోగపడటం లేదు అధ్యక్ష. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గోదావరి నది, ఏలూరు నదులను అనుసంధానం చేశారు అధ్యక్ష. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు జలాశయానికి గోదావరి జలాలను అందించిన ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష. అయితే 2019లో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక ఈ పురుషోత్తపట్నం ఎత్తిపోత పథకాన్ని 5 ఏళ్లు గాలికి వదిలేసింది అధ్యక్ష. మళ్ళీ మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఈ జలాశయం చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల మరోసారి నిండుకుండలా మారింది అధ్యక్ష. మా నియోజకవర్గంలో ప్రతిపాడు మండలం పెద్దిపాలెం వద్ద ఒక స్లూయేజ్ ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 35 ఎకరాలకు సాగునీటిని అందించవచ్చు అధ్యక్ష. అదేవిధంగా శంఖవరం వద్ద మరో స్లూయేజ్ ఏర్పాటు చేయడం వల్ల మరో 25,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు అధ్యక్ష. ఏలేరు జలాశయం నీటిని నియోజకవర్గాన్ని అందించడం ద్వారా నియోజకవర్గంలో దాదాపు 60,000 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు అధ్యక్ష. దయచేసి మా నియోజకవర్గంలో ఏలేరు కాలువకి పెద్దిపాలెం, శంఖవరం గ్రామాల వద్ద స్లూయేజ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా మరొక ప్రధాన జలాశయం సుబ్బారెడ్డి సాగర్ అధ్యక్ష. ఈ సుబ్బారెడ్డి సాగర్ సుమారు 10,000 ఎకరాలకు మరియు 16 గ్రామాల ప్రజలకు త్రాగునీరు అందిస్తుంది అధ్యక్ష. అయితే గత 5 ఏళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోక నిరుపయోగం మారింది. ఇంతటి ప్రాధాన్యత గల ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల నిర్వీర్యం అయిపోయే స్థితిలో ఉంది అధ్యక్ష. ఈ ఏలేరు సుబ్బారెడ్డి సాగర్ నుండి విడుదలైన నీరు రైతాంగానికి నీటిని అందించడానికి పెద్దిపాలెం వద్ద ఏలేరు ఎడమకాలు అడ్డొస్తుంది అధ్యక్ష. గత 5 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి పనులు చేయక వీటికి గేట్స్ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి అధ్యక్ష. ఈ కాలువకి రక్షణ గోడలు ఏర్పాటు చేయడం వల్ల మన అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి వర్షం వచ్చినప్పుడు గండ్లు పడకుండా రైతులకు సాయం చేసినట్టు అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష. మరొక ప్రధాన జలాశయం చంద్రబాబు సాగర్ అధ్యక్ష. సుమారు 5,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు అప్పట్లో గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన జలాశయం అధ్యక్ష. అయితే జలాశయం పూర్తయింది కానీ కాలువ నిర్మాణాలు చేపట్టలేదు అధ్యక్ష. కావున వెంటనే ఈ జలాశయ ఆధునిక పనులకు అవసరమైన నిధులు మంజూరు చేసి మా నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందా ఈ సభముఖంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. రామకృష్ణారెడ్డి గారు స్పీడ్గా చెప్పండి. ఏదైతే ఈరోజు జనవరుల శాఖ మీద చర్చ జరుగుతూ ఉందో, ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఇంటర్లింక్ రిఫర్స్ అనేది తీసుకొని గోదావరి, కృష్ణా, పెన్నా నదుల్ని అనుసంధానం చేయాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు కాబట్టి ఒక్క విషయాన్ని నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని మీరు ఆలోచన చేస్తా ఉన్నా. 3 minutes గారు 1 minute అయిపోయి చూసుకోండి. ప్రధానంగా ఏదైతే గోదావరి డెల్టాకు సంబంధించి కాటన్ మహాశయుడు నిర్మాణం చేసిన కాటన్ బ్యారేజీ ధవళేశ్వరం ఉందో, అది గత ప్రభుత్వ హయాంలో నిర్వహణ లోపం పూర్తిగా ఉండి నిర్లక్ష్యం వలన ఇవాళ ప్రమాద పరిస్థితుల్లో ఉందనేది మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి, జలవనరుల శాఖ మంత్రి దృష్టి గారికి తెస్తున్నా. ఏదైతే ధవళేశ్వరం నుంచి విజయేశ్వరం వరకు 7 కిలోమీటర్ల పొడవున ఈ బ్యారేజ్కి 175 ఫ్లడ్ గేట్లు, 22 స్లూయిస్లు మొత్తం కలిపి 197 ఉంటే 2022లో ప్రపంచ బ్యాంక్ కానీ అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణులు కానీ వచ్చి ఆ గేట్లన్నింటిలో 117 గేట్లు మార్చాలని ప్రతిపాదన చెప్పి హెచ్చరించినప్పటికీ పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. దానివల్ల ఇవాళ కాటన్ బ్యారేజీ ప్రమాద పరిస్థితుల్లో ఉంది. తక్షణమే ముఖ్యమంత్రి గారు దృష్టి సారించి ధవళేశ్వరం బ్యారేజీని రక్షించే చర్యలు తీసుకున్నట్టయితే పెద్ద ప్రమాదం, పెను ప్రమాదం పొంచి ఉందనేది మీ ద్వారా సభ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి
తీసుకువస్తూ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు గారు, మీరు 3 minutes నాకు పిలిచి పంపించారు, కట్టుబడి ఉండండి. కానీ ఇది కొంచెం స్పీడ్గా తిరిగేస్తుందేమో చిన్న డౌట్ అధ్యక్ష. అధ్యక్ష, నాకు సమయాన్ని కేటాయించినందుకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకో తెలియదు అధ్యక్ష, సభలో నేను మాట్లాడితే అంటే ఎక్కువ సమయం ఇచ్చేస్తున్నారని చెప్పి లేనిపోని నిందలేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ టైం మీరే తీసుకున్నారు అధ్యక్ష. నేను ఎప్పుడైనా మీకు ఇబ్బంది కలిగిస్తే బెల్ కొట్టండి అధ్యక్ష. అధ్యక్ష, టైం అయిపోయింది అప్పుడే. టైం అధ్యక్ష, ఇది కౌంట్ చేయకండి అధ్యక్ష దయచేసి. ఇది అధ్యక్ష, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన విజన్ ఏంటంటే అధ్యక్ష, ప్రతి ఇంటికి, భారతదేశంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశం అధ్యక్ష. అందుకే 2 పథకాలు పెట్టారు అధ్యక్ష. ఒకటి జల్ జీవన్ మిషన్, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఇంటికి